హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పుష్పాస్ కిచెన్. ఇప్పుడు మనము కీమా బిర్యానీ ఎట్లా చేసుకోవాలో చూసుకుందాము. ముందుగా నేను ఒక హాఫ్ కిలో కీమా తీసుకుని అందులో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు వేసుకుని ఇలా కుక్కర్లో మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మనము కుక్ చేసుకుందాము. అది కుక్ అయ్యే లోపున మనము ఉల్లిపాయలు డీప్ ఫ్రై చేసుకోవాలి కదండి. ఆయిల్ మరిగిన తర్వాత మనం ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఇలా చిన్న మంట మీద డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉల్లిపాయ ముక్కలు ఇలా డీప్ ఫ్రై అవ్వాలి. ఈ డీప్ ఫ్రై అయిన ఆనియన్స్ని ఒక ప్లేట్లో తీసుకొని మనం మసాలాలు ఇట్లా మనము చిన్న మంట మీద మనము వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల బిర్యానీ చాలా బాగుంటుందండి. మసాలాలు వేపుకోవడం వల్ల బిర్యానీ చాలా బాగుంటుంది. ఇలా దీన్ని మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కీమా ఉడికింది కదా, ఉడికిన కీమాని ఒక బౌల్లోకి తీసుకుని మనం బిర్యానీ ప్రాసెస్ ఉంటుంది కదా, సేమ్ అట్లానేనండి. ఇలా మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఉప్పు, కారము, పసుపు, తగినంత పెరుగు, నిమ్మకాయ అండ్ అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ పుదీనా, కొత్తిమీర, మనం పట్టుకున్న మసాలా ఇవన్నీ వేసుకొని మనము ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని 1 గంట మనం నాననిచ్చుకుందాము. ఇలా పక్కకు పెట్టుకోవడం వల్ల ఉప్పు కారము కైమాకి బాగా పడుతుందండి. నేను మసాలాలు అంటే మేము ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాము. ఒక 15 లవంగా, ఒక 7-8 ఇలాచి, ఒక 5 మిరియాలు, ఒక 30 గ్రాముల ధనియాలు, ఒక 5 మీడియం సైజు చెక్కని తీసుకున్నానండి. మీరు తినే విధంగా మసాలాలు తీసుకోండి. ఈ మసాలాలు వేపిన తర్వాత దించే ముందు మనము సాజీరా వేసుకోవాలి. ఇట్లా మనము అవి చల్లారిన తర్వాత గ్రైండ్ పట్టుకోవాలి. ఇట్లా మనము కైమాని మొత్తం కలుపుకున్న తర్వాత బౌల్కి మొత్తము ఇట్లా మనం ఫ్రై చేసిన ఆయిల్ కూడా ఉంటుంది కదండి, ఆయిల్ కూడా దీంట్లో మనం యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆయిల్ని కూడా కలుపుకొని మనం ఇదే బౌల్లో మొత్తము మనం పక్కకు పెట్టి నానబెట్టుకుందాము. ఇప్పుడు మనము రైస్ వండుకుందామండి. మనం బగారా రైస్ కింద వండుకుందాము. ఇట్లా వాటర్ మనము అంటే ఎక్కువ వాటర్ వేసుకొని 70% ఉడికే వరకు తీసేయకుండా మనము ఇట్లానే మనం బగారా రైస్ ఎట్లా వేసుకుంటాము అట్లానే మేము ఇట్లా చేస్తామండి. ఇట్లా బగారా రైస్ కింద వేసుకొని కొంచెం వాటరు ఒక కప్పున్నర వాటర్ వేసుకొని నేను బగారా రైస్ చేస్తాను. అంటే ఒక అరగంట ముందు బియ్యాన్ని నానబెట్టుకుంటాం కాబట్టి మనకి కప్పున్నర వాటరు సరిపోతుంది. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా వేసుకొని బాగా వేగిన తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలి. నేను ఈ కప్పు బియ్యం పోసుకున్నా కాబట్టి ఆ కప్పున్నర వాటర్ పోసుకున్నా. వాటరు మరిగిన తర్వాత ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో వేసుకుందాము. దీంట్లో వేసుకొని ఒకసారి మనము ఇట్లా కలుపుకోవాలి. ఈ బాస్మతి బియ్యాన్ని ఎక్కువ కలపొద్దండి. ఎక్కువ కలపడం వల్ల అది ముక్కల కింద విడిపోతుంది. ఇదిగో ఆల్మోస్ట్ ఇది ఉడికిందండి. లైట్గా వాటర్ ఉంది. ఇంకా ఒక 10 నిమిషాలు మనం ఉడికించుకుందాము. ఇలా రైస్ ఇలాగా ఉడికిన తర్వాత చూడండి, పుల్లల కింద వచ్చిన రైస్. ఇలా ఉడికించిన రైస్ని మనం కీమా మనము నానబెట్టుకున్నాం కదా, దాంట్లో రైస్ మొత్తం వేసేసి పైన కొత్తిమీర, పుదీనా అండ్ మనం డీప్ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇట్లా మైదాపిండి చుట్టూ పెట్టుకొని మనం దమ్ కింద పెట్టుకుందాము. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు, ఒక పావుగంట వరకు మనము స్టవ్ మీద మీడియం చాలా చిన్న మంట మీద, మీడియం కూడా కాదండి, చిన్న మంట మీద మనం కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 15 నిమిషాల తర్వాత ఇలా ఓపెన్ చేద్దాము.
అంటే ఇది కైమా కాబట్టి కింద మనం గ్యాస్ మీద మనము ఒక ఇనుప ప్లేట్ కూడా పెట్టుకుని మనం పెట్టుకోవచ్చండి. అంటే తొందరగా మాడిపోతుంది కాబట్టి అట్లా కూడా మనం చేసుకోవచ్చు. అంతేనండి, ఇగో కైమా బిర్యానీ రెడీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ అండి, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.